మరి 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదామండి. 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 32వ వచనం. 11:32. పెనాయా కాయిస్తు తోడై పరక కూరై అరబుతీయుడైన అబియేలు బహుహీనుడైన అజ్ఞావేతు షహలోనుతుడైన ఎల్కాయి ఇజ్రాయేలుడైన హోషేయ కుమారులు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా 32వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అబియేలు. మరొకసారి నేను చదివితే ఆ 33వ వచనము పక్కకుంటుంది. అబియేలు అనగా నా తండ్రి బలవంతుడని అర్థం. హల్లెలూయా. ఏమిటండి అబియేలు అనగా? నా తండ్రి బలవంతుడని అర్థం. మన దేవుడు ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన కుమారులమై ఉన్నాము. మనకు ఒకటే తండ్రి ఉన్నాడు. ఎవరండి? ఈ లోకానుసారమైన మన తల్లిదండ్రులు విడిచినా, వారు లేకపోయినా, వారు ఉన్నను, మన దేవుడట యుగయుగులకు నేను నీకు దేవుడినని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు దత్తపుత్ర ఆత్మనిచ్చాడు కానీ దాస్య పుత్ర ఆత్మనివ్వలేదు. అందుకే మనము అబ్బా, అయ్యా, తండ్రి అని మొరపెట్టుచున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, అలాగే బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే. అలాగే మన తండ్రి బలవంతుడైన దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎవరిని విడిచినా, మనందరూ విడిచిపోయినా ఆ పరమ తండ్రి మనం విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఇక్కడ అబియేలు అనగా దేవుడు బిడ్డారా, దేవుడు నాకు అన్ని విషయంలో చూచుకుంటాడు, అన్ని విషయంలో నన్ను ఆదుకుంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడండి? బలవంతుడైన దేవుడు. ఆయనకు 5 నామములు కలిగిన వాడు. ఏంటి నామము? బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆ బలవంతుడైన దేవుని మనము నమ్ముకున్నాం. హల్లెలూయా. మనము బలము లేనప్పుడు ఆయన మనకు బలం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎందుకంటే ఆయన బలవంతుడై ఉన్నాడు. ఈ లోకాన్ని, భూమిని ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ పర్వతములను ఇదిగో ఆయన ఏకరాశిగా చేసి ఈ భూమిని కూడా ఆయన శూన్యంలో వేలాడదీసినవాడు. భూమిని ఏం చేసాడమ్మా? ఖర్చు పొందిగా అండి, ఈ ఖర్చు పట్టుకున్నట్టుగా ఈ భూమిని అంతా ఇలా పట్టుకున్నాడు. భూమిని ఆయన వేలాట తీసిన వాడట. యోబు గ్రంథంలో రాయబడింది. అంటే ఆయన ఎంత శక్తివంతుడో తెలుసా అండి? ఆయన హస్తం ఎంత బలమైనదో తెలుసా అండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న కొండలను, గుట్టలను, పర్వతములను ఆయన చేతిలో వేసి తూకం వేసేవాడు. హల్లెలూయా. అంటే అలాంటి బలవంతుడైన దేవుని చేతిలో మనం ఉన్నాం. ఈ అబియేలు కూడా దేవుని చేతిలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. తెలుసా అండి? ఆయన సర్వశక్తిమంతుడు. అబ్రాహాముకు తన బలాన్ని బయలుపరుచుకుంటున్నాడు. అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నేను సమస్తము చేయగల దేవుడను.
ఇదిగో సారాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ గర్భమున తప్పక కుమారుడు జన్మిస్తాడు. ఏంటి, నాకు ముసలితనం అయిపోయింది. హల్లెలూయా, నువ్వు భయపడకుము, నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను. సారా ఇవ్వాలి కానీ కుమారుని అబ్రాహాము దేవుడు ఇలా ఇస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె అనుకుంటుంది, అవిశ్వాసంతో మాట్లాడుతుంది, నేను గర్భము కనాలి కానీ నువ్వు ఎలా ఇస్తావు? ఆమేన్. ఈ దేవునికి అసాధ్యమైన పని ఏమైనా ఉందా? ప్రైజ్ ది లార్డ్. అంటే మనము దేవుని చేతిలో ఉన్నాము కాబట్టి మనం బలవంతులము. మనం ఎప్పుడు బలహీనం అయిపోతామో అప్పుడే మన దేవుడు బలవంతులుగా చేయగల దేవుడు. ఐగుప్తులో ప్రజలు వెట్టిచాకరీ చేశారు, ఐగుప్తులో బానిస బ్రతుకు బతికారు. వారి కష్టము చాలా బాధకరము, వేదన, కలవరము, ఇబ్బంది, శ్రమలు అన్ని వారు కలిగినప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవా, అబ్రాహాము దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇసాకు దేవా, ఇదిగో ప్రభువా, యాకోబు దేవా, మమ్మల్ని తండ్రి కాపాడు దేవా అనగానే ఆ బాధ విని ఆయన డైరెక్ట్ గా ఐగుప్తులోనే ప్రత్యక్షమై ఇదిగో ఆ దాసుల గృహము నుండి ఆయన బలముతో వారిని బయటికి తీసుకొచ్చాడు. ఒక హస్తబలము చేత ఎన్నో ఇబ్బందులు కలిగిన అప్పుడు, వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, ఇదిగో ఫరో సైన్యము వెనుక వస్తున్నప్పుడు ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యం. ఏం చేయాలి? మళ్ళీ భయపడుతున్నారు విశ్వాసులు, మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. ఏంటి, ఈ సముద్రంలో మునిగిపోతామా? ఈ సముద్రంలో మా సమాధులు తేలుతాయా? ఏంటి మోషే గారు, ఆ ఐగుప్తులోనే ఉంటే బాగుండే, ఐగుప్తులోనే కష్టమో నష్టమో శ్రమో బాధో, ఇదిగో మా పిల్లలు చూసుకొని బతికే వాళ్ళము, మా భార్యను చూసి బతికే వాళ్ళము, మా భర్తను చూసుకొని కష్టమో నష్టమో తిని బ్రతికే వాళ్ళము, ఈ సముద్రంలో మేము సమాధైపోతాము ఏంటి అని ఒక నిరాశ, ఒక బాధ, ఒక కుంగుదల. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ ప్రజలు సనుగుడేంటి, ఈ ప్రజలు కునుగుడమేంటి, ఈ ప్రజలు కేకలేంటి? అయ్యా, ఇక్కడ ఎర్ర సముద్రం వచ్చిందయ్యా, ఇందులో మునిగిపోతామని మీరు కలవరపడుతున్నారయ్యా, నువ్వు భయపడకుము. మన దేవుడు బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. చూడు, నేను నిన్ను నరచేతిలో చెక్కించుకున్నానే, నరచేతిలో నిన్ను చెక్కించుకున్నానే. ఆమేన్. దేవుడు పెట్టారా? ఒక చెక్కకు ఎలా ఒక కర్ర చేసి రంధ్రం చేసి ఒక కర్ర దానిలో చెక్క పడితే అది ఎన్నడూ ఆ చెక్క విడిపోదు. విడిపోతుందా అండి? దర్వాజా చేసామండి, ఈ దర్వాజకు ఓలేసి అందులో కర్రను తీసేసాం. ఆ కర్ర ఎంత పెగిలించినా కూడా పెగిలించబడదు. అలాగే మరి దేవాది దేవుడు కూడా తన అరచేతుల్లో నిన్ను చెక్కించుకుంటున్నాడు. రోజు కనబడుతుంది అరచేతి మనకు. రోజు అన్నం తిన్నా, ముఖం కడుక్కున్నా, ఏం చేసినా, ఎటుపోయినా ఈ చేత మన వెంటనే ఉంటుంది. ఈ చేయిని ఎవరు వేరు చేయలేదు. చేయగలరా? చేయగలరా? ఎవరైనా ఈ చేయిని వేరు చేయగలరా? డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా 5 లక్షలు ఇస్తానా, ఈ చేయి తీసి అంటావా? డాక్టర్ ఏమంటాడు, ఇక్కడ నా వైద్యం లేదయా, ఎక్కడికో వెళ్ళిపో అంటాడు. ఒక డాక్టరే అలా 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 చెప్తే మన దేవుడు మళ్ళీ వేరు చేస్తాడా అండి? చేస్తాడా? ఒక డాక్టరే అలా నేను వేరు చేయనంటే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను నా చేతిలో చెక్కించుకున్నాను. హల్లెలూయా. నా గొర్రెలను నేను మేపడానికి వచ్చాను, నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, నా గొర్రెలు సమృద్ధిగా వాటిని పోషించడానికి వచ్చాను, నా గొర్రెలు నా చేతుల నుండి ఎవడు లాక్కులేడని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు బిడ్డారా, దేవుని హస్తము ఎలా బలంగా ఉందో, దేవుని హస్తము దేవుని హస్తము ఎలా ఎలా మరి ఉందో. హల్లెలూయా. అక్కడికి రాగానే ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏ మోషే, నువ్వెందుకు భయపడుతున్నావు? నీ చేతిని చాపుము, నీ చెయ్యి నా చేతిలో ఉంచుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే దేవుడు బిడ్డారా, అతను చెయ్యి చాపాడు, కర్రను చాపాడు. వెంటనే ఆ
ఆ సముద్రం మాట ఉప్పొంగుతున్న మింగు వేస్తున్న ఆ సముద్రం మాట వెంటనే రెండు పాయలుగా చకచకచకాని ఇటో పాయ అటో పాయ మార్చబడిందని. హల్లెలూయా. మనం పొలం పెడదాం, పొలము పంట 3 నెలల తర్వాత అది ఆరిన తర్వాతనే పంట కోస్తారు. అంతేనండి అమ్మా. బురదలో పంట కోస్తారా కదా, బురదలో అది కూడా దిగదు, ఆ మిషన్ కూడా దిగదు. ఆ బురదలో ఎవరు కాలు పెట్టడానికి కూడా వీలు ఉండదు. ఆ పంట ఆరాలి, అంతేనండి. భూమి ఆరితేనే అందులో దిగడము, అందులోకి పోవడం జరుగుతుంది. మరి చూడండి, ఈ సముద్రము అప్పుడే పాయలుగా మార్చబడింది. బురదనే ఉండాలి కదండి. మనం అందులో కడిగినాం అనుకోండి, 10-20 నిమిషాలైనా కూడా బురద ఉంటుంది. ఇల్లు కడితే ఎలా ఉంటుంది? ఇల్లు కడితే అంత చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుందమ్మా? గంట పడుతుందా? మీకు తెలుసు కదా, ఇల్లు బాగా కడతారు కదా. ఎంత టైం పడుతుంది? అర్ధగంట పడుతుందా? అది ఆరాలి. హాఫ్ అన్ అవర్ పడుతుందమ్మా? పడుతుందా? పడతలేదా? మరి ఈ నేలనట 6 నెలలుగా మార్చబడిందట. గట్టిగా చెప్పగలుగుతామండి. అప్పుడప్పుడే 6 నెలల అంటే వారి పాదములకు బురద కూడా మరి అంటలేదట. దేవుడు బిడ్డారా, వారి పాదములకు ఏది కూడా మలినము కూడా పట్టలేదట. అంటే అది ఎలా ఉందంటే 6 నెలలుగా రోడ్డు వేసినట్టుగా ఉందట. అంటే చూడు, ఆయన మరి ఆ రాత్రి గొప్ప కార్యం చేశాడు. తన బలము చేత తన శ్వాసను ఊదాడట. హల్లెలూయా. తన నాసిక రంధ్రంలో నుండి ఆదాముకు ఇదిగో ఆత్మను ఊదినట్టుగా ఆ ఎర్ర సముద్రం మీద ఆయన ఒక ఊదుడు ఊదేశాడట. గట్టిగా చెప్పబడతామండి. మనం కంట్లో ఏదైనా మనసు పడితే ఏం చేద్దామా? నృత్యం కదా. ఎందుకంటే అలా చేసేవారు. అమ్మ నా కంట్లో చిమ్మ పడ్డదమ్మా, అమ్మ నా కంట్లో దోమ పడ్డదంటే ఇలా కళ్ళు చెప్పమ్మా అని ఊదేవాళ్ళు. అమ్మా ఉదయరమ్మా, ఉదయరమ్మా అంటే చాలా ఉదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు కూడా ఆ సముద్రాన్ని ఒక ఊపు ఊదేశాడు. మోసే చేయి చాపడము, వెంటనే దేవాది దేవుడు మోసలో బలం ఇచ్చి ఆ సముద్రం మీద తుఫాను ఊదేడట. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆ సముద్రము 2 పాయలుగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మన దేవుడు బలవంతుడా బలహీనుడా? బలహీనులకు ఆయన బలమిచ్చే దేవుడు. ఏమండి అంటే దేవుడు బిడ్డారా, మన దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడు. ఆ దాస్యము, ఆ బంధకాల నుండి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు. నీ సమస్యల నుండి, నీ అప్పుల ఇబ్బందుల నుండి, నీ శత్రువు నుండి, నీ రోగాల నుండి, నీకున్న ఇరుకు శత్రువు పోరాటం నుండి ఆయన నిన్ను బయటికి లాగించగల దేవుడు, విడిపించగల దేవుడు సమర్థుడై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన శక్తిమంతుడు, ఆయన బలము చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో రాజాగారు, మేము నువ్వు పెట్టిన విగ్రహానికి మేము సాగిలపడము, నువ్వు పెట్టిన ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయము, మేము అలా చేయము. మా దేవుడు వేరే, మా దేవుని ఇదిగో మరి మాట ప్రకారము మేము ఇదిగో చావన చేస్తాము, కానీ నువ్వు పెట్టిన ప్రతిమకు మొక్కమయ్యాని వారు నిష్టంగా బలవంతుల మీద ఆధారపడ్డప్పుడు, ఆ అగ్నిలో పడినప్పుడు, ఆ అగ్నిలో ఆయన బలవంతుడిగా ప్రత్యక్షమై 4వ వ్యక్తిగా వారిని మధ్యలో సంచరించాడట. రాజుకు గుండెలు పలిగిపోయాయట. మేము వేసింది ముగ్గురమే, అయ్యో మధ్యలో ఒక వ్యక్తి తిరుగుతున్నాడే, మధ్యలో ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతున్నాడే, మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడే, వారు చక్కగా పాటలు పాడుతున్నారే, చక్కగా దేవుని స్తుతిస్తున్నారే. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి రూపము దేవుని దూత వలె తెలుస్తుందే, దేవుని ఇదిగో మహిమ ఆ అగ్నిలో ప్రత్యక్షమైందే. ఆమేన్. దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అది అగ్ని అయినా ఏసీగా మార్చగల దేవుడు మనకు ఉన్నాడు. అగ్ని లాంటి శ్రమలు కలిగిన, అగ్ని లాంటి సాతానుడు మన మీద ఎన్నో అపాయాలు తీసుకొచ్చిన దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టండి.
ఆ బయటికి ముగ్గురు తీసుకొచ్చారు దేవుని బిడ్డారా. ఆ ముగ్గురు తీసుకొస్తే వారు ఎంత మాత్రము కాలిపోలేట, వారి వస్త్రాలు కాలిపోలేట, వారి వెంట్రుకలు కాలిపోలేట, వారికట అగ్ని వాసన ఏమైనా కూడా కొట్టలేదట. ఆశ్చర్యపడ్డాడు రాజు. రాజు మనసు మార్చబడింది. రాజు అంటున్నాడు కదా, నేను కూడా మీ దేవుని నమ్ముకుంటాను, ఈ ప్రతిమకు నేను మొక్కను, ఇది వెట్టి రాయి, ఇది చెవులుండి ఇదిగో వినదు, నోరుండి మాట్లాడదు, ముక్కుండి వాసన చూడదు, చేతులుండి పని చేయదని అతను కూడా ఆ రాయి మీద ఆ విశ్వాసం ఉంచి నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆమేన్. పెద్ద సభ మీద ప్రసంగం చేస్తున్నాడు రాజు. ఇప్పటిదాకా రాజు ఆ రాయి మీద విశ్వాసం ఉంచిన వాడు, రాయి మీద నమ్మకం ఉంచిన వాడు, ఆ బొమ్మ మీద నమ్మకం ఉంచిన వాడు, అనేక ప్రజలను ఇదిగో ఇదిగో దానికి మొక్కగల అని ప్రజలను హింసించిన వాడు, ఇదిగో వెంటనే అంటున్నాడు కదా, ఇదిగో ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడు. ఒకవేళ ఆ దేవుని కాదని ఆ దేవుని నమ్మక ఉంటే మీ ఇల్లు పెట్టగాను, మీ ఇల్లు కుప్పగాను మార్చబడుతుంది ఓ ప్రజలారా అని ఆయన ప్రసంగం చేస్తున్నాడు. మొదటి ప్రసంగమేమో రాయి దేవుడు, గొప్ప దేవుడు, బంగారు ప్రతిమని ప్రసంగం చేసిన వాడు తన నోటిని మార్చివేసి, తన బలం చేత మార్చివేసి, ఇదిగో అతనే ఏమంటున్నాడే, ఇతనే నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని ఆ సభలో గొప్ప ప్రసంగం చేసి అనేకులను దేవుని వైపు తిప్పాడు. దేవుని బిడ్డ మరొకసారి గట్టిగా చెప్పడం. అంటే దేవుని బిడ్డారా, మన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఒక మనిషిని లాక్కొని రావాలంటే చాలా కష్టపడి, దయ్యం పట్టిన వ్యక్తులు ఇంకా లాక్కడం చాలా కష్టం. మా ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన ఒక సహోదరికి వెళ్ళి ఆ ప్రార్థన తనలో ఉన్న దయ్యము మంచాల పడిపోయిందట. అమ్మా ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఏం జరిగిందమ్మా, ఆ వ్యక్తి పడిపోయి వెంటనే అక్కడ ప్రార్థన జరుగుతుంది, వాళ్ళ భర్త వచ్చి వెంటనే ఆమెను గుంజుకొస్తున్నారు. ఎలా గుంజుకొస్తున్నారు అంటే, ఒక మనిషిని, ఒక ఆవును, ఒక ఎద్దును మనం గుంజుకొస్తాం కదా, ఎద్దుకు గుంజుకోవడం చాలా కష్టం, బలం కావాలి కదా కదా. ఎద్దును గుంజుకోవాలంటే మంగళ ఎద్దును గుంజుకొని దాని మీద కాడి మోపాలంటే బలం కావాలి, అంతేనండి. కొన్ని వంగవు, కొన్ని ఏం చేస్తే తిరుగుబాటు చేస్తాయి. అలాగే ఈ సహోదరి అద్దరు గుంజుకొస్తున్నారు. ఏంటుంది, మేము ప్రార్థనలో ఉన్నాము, ప్రార్థన జరుగుతుంది, ఆమె వెంటనే నేను పోను, ఆమె బలవంతంగా అందరిని ఇసిరేస్తుంది. ఉన్నది పక్కగా ఇలా టేబుల్ తీసి ఇలా ఇసిరేసిందండి. ఆమె ఉన్నది పక్కగానే గిర్ర తిప్పేసిందండి. హల్లెలూయా. చూడు, సాతానుడు మరి అంతగా ఆమెలో ప్రవేశించాడు. అది ఆమె బలం కాదు, సాతాను బలం. అంటే చూడు, అంత బలం కంటే మన దేవుని బలం గొప్పది కదండి. అంటే చూడు, లోతు కూడా సొదొమ పట్టణంలో కుటుంబము ఆ పట్టణంలో నివసిస్తున్నప్పుడు దేవుని మాట అవిశ్వాసంతో విన్నప్పుడు దేవుడట వారిని చేయి పట్టి లాగాడట. ఆమేన్. అంటే ఒక మనిషి రావడానికి అంత బలము ఉంటుంది కాబట్టి ఆ బలవంతుడైన దేవుడు వారిని లటుకులా లాగేసి ఆ సొదొమ గుమర పట్టణాన్ని దాటించాడట. ఆమేన్. హల్లెలూయా. అంటే తన హస్తము ఎలా బలంగా ఉంటుందని గమనించండి దేవుని బిడ్డలారా. పేతురు చెరసాల్లో వేసినప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, ఆయనకు సంఖ్యలు వేసినప్పుడు ఆ సంఖ్యలు ఆ చేలుదుట గొప్ప పరాక్రమశాలను బలవంతులను పెడతారు చేలుదుట. హల్లెలూయా. అలాంటి ఆ శిరసాలకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? కాలం పగలగొడదామా? వారిని ఇదిగో మరి చంపి వేసిపోదామా? వారు చంపి వేస్తే చచ్చిపోయేవారు కాదు, వారు బలవంతులు, సైనికులు. వారి దగ్గర ఎన్నో ఈటలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఢాళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పేతురు చెరసాల్లో ఇదిగో వేయబడ్డాడు. పేతురు చెరసాల్లో ఇదిగో అతను వేయబడ్డప్పుడు దేవుడు ఆ దూతను పంపించి ఆ పేతురుతో మాట్లాడి ఆ పేతురును బయటికి లాగేసాడు. సంఖ్యల చేత బంధించబడ్డ ఆ పేతురు సంఖ్యలు తెంచబడ్డాయి. ఈ రోజు కూడా మనకి ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అపవాది కట్టిన సంఖ్యలను దేవుడు తప్పక విడిపిస్తాడు. దేవుని బిడ్డారా, అప్పు అనే ఇదిగో సంఖ్యలు నీకు ఉండవచ్చు, ఒంటరి స్థితిలో అనే సంఖ్యలు నీకు ఉండవచ్చు, నిరాశలో నిష్ఠలో పోయిన వారందరినీ నా
ఇదిగో బయటికి లాగేస్తానని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు బిడ్డారా, మన దేవుడు చాలా బలవంతుడై ఉన్నాడు. ఆయన ఆకాశము మరి సింహాసనము తన మరి పాదములు దేవుడి భూమి పాదం కిందమాట. చూడు, ఆయన హస్తము అలా ఇక్కడికి వస్తుందండి. అక్కడ కూర్చుంటే ఇక్కడికి వస్తుంది. ఆమేన్. అంటే అలాంటి దేవుని మనం నమ్ముతున్నాము, అలాంటి దేవుని మనము ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. మరి మనం అనుకుంటాము కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి అని మనము నిరాశలో వెళ్ళకూడదు, నిరాశలో మనం ఉండకూడదు. మరి ఇక్కడ చూస్తే కూడా దేవుని వాక్యము మరి సామెతల గ్రంథము 30 వచనము 1 నుండి 6 వరకు చదవమ్మా. సామెతల గ్రంథము సామెతలు 31 నుండి. సామెతలు 31 చదవనమ్మా. 31వ వచనం. సామెతలు 31. చదువు. ఆరో మాట చూడండమ్మా. ఆయన మాటలతో ఏమియో చేర్చుకోము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం తీయండమ్మా. యోబు 17:9. యోబు 9:17. 17:9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నానమ్మా. అయితే నీతిమంతులు తమ మార్గము విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. ఆమేన్. యోబు భక్తుడు అంటున్నాడు కదా, నిరపరాధులు అంతకంతకు బలము పొందుతారట. నిరపరాధులు అంటే దేవుడు నమ్ముకొని కష్టాలు నష్టాలు పడి బాధలు పడి శ్రమలు పడి అప్పుడు దేవుడట వారికి బలాన్ని ఇస్తాడట. వారు ఎన్నడూ పడిపోరట. నీతిమంతులను ఎన్నడూ ఆయన విడిచిపెట్టినట. అంటే యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుకుంటారట. వారు సీయోను కొండ వలె కదలక నిత్యము దేవుని మీద ఆధారపడతారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డగా నిరపరాధులను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎప్పటికీ వారికి కాపుదల ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడడానికి తన దేవదూతలను కావలిగా ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను అనుదినము సంరక్షణలో నిన్ను కాపాడే దేవుడు మనకున్నాడు. తన బలము చాలా గొప్పది. ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు దేవుడు యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. మంచిదండి. మరి 1వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదవమండి. సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 30వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 31వ అధ్యాయము వచనము 1వ వచనం.
ఆ, ఇశ్రాయేలీయులు ఆ, ఫిలిష్తీయుల ఎదుట ఆ, నుండి ఆ. పారిపోయిరి. ఉమ్, గిల్బోవ ఆ, పర్వతం వరకు ఆ, ఫిలిష్తీయులు ఆ. వారిని ఆ. హతం చేయించు ఆ, సౌలును ఆ. అతని కుమారులను ఆ. తరుముచు ఆ. తాను అబినాదాబు ఆ, మెల్కీషువ ఆ. అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి. ఆ. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా ఆ. అతడు అంబులు వేయి వారి కంటబడి ఆ. వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేనికి వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తె హల్లెలూయా. చాలమ్మా, దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఇక్కడ సమూయేలు గ్రంథంలో రాయబడింది ఏమనగా, సమూయేలు సౌలు ద్వారా తరమబడ్డప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. సౌలు ద్వారా ఎన్నో మరి అపాయం నుండి దేవుడు తప్పించాడు. వీట వేసినప్పుడు ఇంకా అనేక మార్లు మరి దావీదును చంపుతున్నప్పుడు దేవుడు ఆయనను కాపాడాడు. ఎందుకంటే దేవుడు దావీదును చాలా ఎక్కువగా ప్రేమించాడు కనుక దావీదుకు వచ్చిన ప్రతి మరి శ్రమను, ప్రతి ఒక్క మరి ఇబ్బందుల నుండి దేవాది దేవుడు మరి దావీదును తప్పించాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని తప్పించగల దేవుడు, మనకు అన్ని విషయంలో బలం ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు ఏమన్నాడు కదా, నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, మరణకరమైనది ఏది తాగినా అపాయము మరణం మీకు సంభవించదు అని దేవుడు మనకు బలమిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకు అన్ని విషయంలో బలం కోల్పోతాం. దేవుని దగ్గర మనము విచారణ చేయాలి, దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర బలం పొందుకోవాలి. దేవుడు దావీదును యుద్ధానికి వెళ్ళమన్నాడు. అయ్యా, ఇదిగో ఆ అమలేకీయుల మీద మేము యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడు పొమ్మన్నాడు. పొమ్మనగానే అక్కడ యుద్ధంలో మనందరినీ జయించి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మరి భార్య పిల్లలను, వారికి ఉన్న సైన్య ఆ భార్యను ఏమీ లేకుండా అందరినీ ఆ ఫిలిష్తీయులు లాక్కొని వెళ్ళారు. హల్లెలూయా. మీరు అందరూ అంటున్నారు కదా, దావీదు నువ్వు చేపట్టే కదా మా భార్య పిల్లలంతా మరి దాసులుగా తీసుకొని వెళ్ళారు. దావీదు మీద అందరూ మరి గొడవకు దిగారు. దావీదులందరూ మరి రాళ్ళు పట్టుకొని దావీదును అందరూ మరి కొట్టడానికి వెళ్ళారు. అప్పుడప్పుడు మన కుటుంబంలో కూడా ఇలా పరిస్థితులు జరుగుతూ ఉంటుంది. మనవారే మనకు కొన్ని శత్రులుగా మారిపోతుంటారు. మనవారే మనకు కొన్ని ఆటంకాలను కలిగిస్తూ ఉంటారు. అంటే అప్పుడేమో యుద్ధంలో విజయం అన్నారు, ఇప్పుడు ఆ భార్య పిల్లలు తీసుకుపోగానే దావీదు మీద నిందలేసి అవమానించి దూషిస్తున్నారు. హల్లెలూయా. ఆ మాటలు బట్టి దావీదు కుంగిపోయాడు, ఆ మాటలు బట్టి నిరసించిపోయాడు. దావీదు నిజంగా మరి బాధపడుతున్నాడు. ఏం చేయబట్టే కదా మీ భార్య పిల్లలు అంతా వెళ్ళిపోయారని అతడు ఒక మనసులో బాధపడ్డప్పుడు, నేను వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తాను, దేవుని దగ్గర నేను అడుగుతానని మళ్ళొకసారి దేవుని దగ్గర మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థన ద్వారా సమస్త కార్యములు దేవుడు చేయగల దేవుడు మన దేవుడు. ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడగలడు. దేని ద్వారా మాట్లాడలేడు, కానీ ప్రార్థన ద్వారా నీకు జవాబు ఇవ్వగలడు. నీ కుటుంబాన్ని మార్చగలడు, నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ కుటుంబాన్ని పడిపోయిన దాన్ని ఆయన తిరిగి కట్టగల దేవుడు మనకు ఉన్నాడు. ప్రార్థన ద్వారానే సమస్త కార్యములు జరిగించే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన తప్పక ఫలిస్తుంది. ప్రార్థన ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనము భూమి మీద లోన వేసినప్పుడు అది తప్పక మొలుస్తుంది, తప్పక అది పైకి వస్తుంది. నీ ప్రార్థన కూడా అది పైకి వెళ్ళి అది ఆశీర్వాదకరంగా ఇదిగో ఇక్కడ నీకు ఇవ్వబోతుంది దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఆ రాళ్ళు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, ఈటలు పట్టుకున్నారు. దావీదును చంపేస్తాం, దావీదును నరికేస్తాము, కాల్ చేస్తాము, ఏ దావీదు బయటికి రా అనగానే అతను దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, దేవుని దగ్గర మొర పెడుతున్నాడు. దేవుని పెట్టారా? హల్లెలూయా. దేవుని బలం పొందుకున్నాడు, దేవుని శక్తి పొందుకున్నాడు, దేవుని బలం పొందుకొని ఇదిగో మనమందరము మరొకసారి ఆ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్దామని అందరినీ ఆ మాట ద్వారా ధైర్యపరిచాడు. ఆ మాట ద్వారా బలం ఇచ్చాడు. అది ఎవరి బలము? దేవుని బిడ్డారా? ఆయన చేసిన ప్రార్థన బలమే కదా, అతను చేసిన మరి విజ్ఞాపన బలమే కదా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నారా అమ్మా అందరూ? చాలా మంది భర్త తిట్టినని పిల్లలు మాట వినలేని ప్రార్థన మానేస్తున్నారా? ఇంట్లో గొడవలు అయినాయని ప్రార్థన మానేస్తున్నారా? ఇంట్లో అప్పులున్నాయని అప్పుల నుంచి తిట్టుకోగానే ప్రార్థన మానేసే వారు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరికి వీరికి గొడవలై మాకు మనశ్శాంతి లేదు, మాకు సమాధానం లేదని ఇదిగో ప్రార్థన విచారణ చేయని పరిస్థితిలో ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దావీదు కూడా మన స్థితిలో ఉన్నాడే, దావీదు కూడా మనలాగా మనిషే, దావీదు కూడా అలాంటి శ్రమలు వచ్చాయి, అలాంటి కష్టాలు వచ్చాయి. అతను కూడా మరి నిరపరాధిగా ఉన్నాడు, అతను కూడా తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కుమారుని పోగొట్టుకున్నాడు, అతను కూడా ఒక మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. దావీదుకు కలిగిన శక్తి బలం ఏంటంటే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. రాళ్ళు పట్టిన వారు, కత్తులు పట్టిన వారు, దావీదును చంపేస్తున్న వారు ఇదిగో వెంటనే ఆ కత్తులు పారేసి, ఆ రాళ్ళు పారేసి దావీదు మాటకు లోబడ్డారు. దేవుని బిడ్డ, నడు వెళ్దాం, మనం కూడా యుద్ధం చేద్దాం, మన భార్య పిల్లలను మనము తీసుకొని వద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంతమా, దేవుని బిడ్డారా, ఇదిగో అలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబంలో ఏమి కోల్పోయావో, నీ కుటుంబంలో ఇదిగో ఆదరణ కోల్పోయావా, నీ కుటుంబంలో కొన్ని అనేకమైన రీతిలో ఇదిగో ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో దేవుని దగ్గర మళ్ళీ విచారణ చేసినలా, ప్రార్థన చేసినలా ఆ పోగొట్టుకున్న వాటిని ఆయన తప్పక నీకు తిరిగిస్తాడు. ఆయన బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. మనం బలవంతుని చేతిలో ఉన్నామండి. ఎవరు లాక్కోవడానికి వీల్లేదని, ఎవరు ముట్టడానికి వీల్లేదని. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి. దేవుడు చెప్పాడు, యోబుని ఎంత హింసించు, ఎంత గాయపరచు, ఎంత రోగం తీసుకురా, ఎంత అప్పులు తీసుకురా, కానీ యోబుని మాత్రము చంపడానికి, ఆత్మను ముట్టడానికి నీకు అధికారం లేదని ఇదిగో దేవుడు గద్దించాడు. ఆమేన్. నేను గద్దిస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ పక్షాన గద్దిస్తున్నాడు ఆయన, నీ కుటుంబ పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డారా, మనము ఎవరి చేతిలో ఉన్నామంటే ఆ బలవంతుని చేతిలో మనం ఉన్నామండి. ఆ బలవంతుని చేతిలో ఉన్నప్పుడు ఎవరు లాక్కోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డారా, ఈ అబీయేలనగా దేవుని చేతిలో ఇదిగో ఉన్నాడు కాబట్టి అబీయేలు మీదకి ఎన్ని వచ్చినా, ఎన్ని మరి శ్రమలు వచ్చినా దేవుడు అతన్ని కాపాడాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి. మరి ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49 24, 25వ వచనం చదవడం. ఆదికాండము 49, 24, 25. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తబలము వలన అతని బలము అతని విల్లు బలమైనదగును. పైనుండి వాటి దీవెనలతోనూ కింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్తముల దీవెనలతోనూ గర్భఫలముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తిని దీవెన వలన అతని బహుబలము దిగ్గపరచబడును.
ఆమేన్. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ 12 గోత్రాలకు యాకోబు ఒక్కొక్కరిని పిలిచి దీవిస్తున్నాడు. 12 గోత్రాల వారిని ఆయన యాకోబు ముసలివాడై యాకోబు తండ్రి దీవెనలో 12 గోత్రాలకు ఇస్తున్నాడు. ఆమేన్. ఈ యేసేపు గట పైనుండి దేవుని దీవెనలు వస్తాయట, కింది నుండి అగాధ జలములు వస్తాయట. ఆయన పంటట మరి మంచుతో పైరు నిండిందాగా ఉంటుందట తన పంట. ఆమేన్. అంటే యేసేపును ఎంత దీవించాడంటే తన బహు బలము చేత దీవించాడట. కింది చదవనండి మా మరొకసారి కింది వచనం చదవడమా. ఆ కింది వచనము, అతని బహుబలమును దిట్టపరచబడును. అంటే సర్వశక్తిని దీవెన వలన అతడు బహుబలము దిట్టపరచును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దీవిస్తే ఎన్నడూ తప్పు కాదండి. దేవుడు ఇస్తే ఇది తప్పు కాదు. ఆమేన్. హల్లెలూయా. యేసేపును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడట, తన బహుబలం చేత దీవిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే అన్ని విషయంలో యేసేపుని ఎలా వర్ధిలింపజేశాడో, యేసేపుని ఎలా రెండంతలుగా దీవించాడో, మరి యోబుని ఎలా మరి ఆ దేశంలో దీవించాడో, మనల్ని కూడా తన బహుబలము చేత దీవించబడతామని దేవుని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆయన చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో, అతని చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ మన దేవుడట అన్ని విషయం నుండి తప్పిస్తాడట. ఆఖరిగా మరి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 19-21 కీర్తన గ్రంథము ఆఖరిగా 19-21. 22 చదవమా. లేదమ్మా 14 చదువు. యెహోవా నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడా, నా నోటి మాట విను. మంచిదండి. మరి ఇక్కడ దావీదు కూడా మరి దావీదు త్వరపడి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు మరి సింహం నుండి, కుక్కల బలము నుండి, దుర్బోతుల కొమ్ము నుండి దావీదును బయటికి రప్పించాడు కనుక మనలో కూడా శత్రువుల నుండి మరి రోగాల నుండి ఆయన మనల్ని విడిపించగల దేవుడు మనకున్నాడు. ఆమేన్. మనకి ఎన్నో రోగాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, పోతున్నాయి. వాటి నుండి మన ప్రభు విడిపించలేదా? విడిపించిన వారిని దేవుడు చేతులెత్తమంటున్నాడు. అమ్మా, రోగాల నుండి దేవుడు విడిపించాడా? అమ్మా, కష్టాల నుంచి విడిపించాడా? శత్రువుల నుండి విడిపించాడు. ఇంకా ఎన్నో అపాయకరమైన మరి అపాయం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు బలవంతుడు కనుక మనము కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ దావీదు కదా విచారణ చేసినట్టుగా మన మీదికి మనవారే అప్పుడప్పుడు శత్రులుగా మారిపోతుంటారు, అప్పుడప్పుడే వారు విరోధంగా మారిపోతూ ఉంటారు, అప్పుడప్పుడే మనకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో కీళ్ళు చేయాలని మన మీద చూస్తున్నప్పుడు దేవుడట వారి నుండి తప్పించేసి వారి నుండి మనల్ని రక్షించగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడి దగ్గర మనం రోజు మనము ప్రార్థన ద్వారా ఆయనకు చెప్తూ ఆ ప్రార్థన ద్వారా మనం విజయం పొందుకొని బలం పొందుకొని అన్ని విషయంలో మనము ఇదిగో పడిపోక, అన్ని విషయంలో మనము ఇదిగో మరి నిరసించక, కుంగిపోక, బహుబలంగా ధైర్యం తెచ్చుకొని అన్ని విషయంలో మనము దేవుని అడిగి ఇదిగో మనము కార్యంలో మన కుటుంబాన్ని అందరము కట్టుకుందుము గాక. ఆమేన్.